ఇప్పుడు మన ఊరి చరిత్ర గురించి సిస్టర్ రేణుక గారు మనకి చదివి వినిపిస్తారు. శాంతినగర్ దేవాలయం నిర్మాణం గురించి గతానుగత విషయాలను ఒకసారి మననం చేసుకుందాం. భగవంతుని దయ వలన 1958వ సంవత్సరంలో మహబూబ్ నగర్ జిల్లా కుందూర్ ప్రాంతం నుండి గౌరవనీయులు అల్లం రాయప్రెడ్డి శౌర్యలమ్మ గారు శ్రీ
అల్లం షౌర్ రెడ్డి ఇన్నాశమ్మ గారు, శ్రీ తుమ్మ థామస్ రెడ్డి సుజానమ్మ గారు, శ్రీ తుమ్మ షౌర్ రెడ్డి నక్షత్రమ్మ గారు, శ్రీ ఉడమల రాయపరెడ్డి ఇన్నాశమ్మ గారు ఈ ప్రాంతాలకు వలస వచ్చి మొదట పుష్పనగర్ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకొని వ్యవసాయం ప్రారంభించారు. వీరి కుటుంబాలకు వ్యవసాయ భూములు సరిపోకపోవడం వలన 1967వ సంవత్సరంలో మన శాంతినగర్ గ్రామానికి చేరుకున్నారు. అప్పట్లో శాంతినగర్ కరీంనగర్ విచారణ క్రింద ఉంది. అప్పటి బిషప్ గారు కీర్తిశేషులు పూజ అల్ఫోన్స్ బెరట్ గారు, విచారణ గురువులు గౌరవనీయులు శ్రీ సిరంజో ఫాదర్ గారు. శాంతినగర్ విచారణ 1974లో ఏర్పడింది. 1969వ సంవత్సరంలో గ్రామవాసులందరూ కలిసి వీరివి కొద్ది కుటుంబాలు మాత్రమే కనుక ఊరిలో ఒక చిన్న గుడిని నిర్మించుకున్నారు. గౌరవనీయులు శ్రీ సిరంజో ఫాదర్ గారి తర్వాత గౌరవనీయులైన శ్రీ అమల్ రాజ్ ఫాదర్ గారు విచారణ గురువుగా విచ్చేశారు. వరంగల్ ప్రాంతం నుండి వచ్చిన గౌరవనీయులైన శ్రీ బీరెడ్డి చిన్నప్పరెడ్డి మరియమ్మ గారు, శ్రీ వరిచెల్ల కుసుమరెడ్డి రోజమ్మ గారు ఈ రెండు కుటుంబాల వారు నాంపల్లి గుట్ట వద్ద నివాసాలు ఏర్పరచుకొని వ్యవసాయం చేస్తుండేవారు. ఈ రెండు కుటుంబాల వారు శాంతినగర్ దేవాలయానికే వస్తుండేవారు. వీరు శాంతినగర్ వాసులకు బంధువర్గమే. వీరందరూ ఎల్లప్పుడూ కలిసిమెలిసి ఉండి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఉండేవారు. కాలక్రమేణా ఈ కుటుంబాలు వృద్ధి చెందుతూ వచ్చాయి. పైరు పచ్చలు విలసిల్లడంతో గ్రామం కలకలలాడుతూ ఉండేది. అప్పట్లో జేసీ ప్రొవిన్షియల్గా వ్యవహరించిన గౌరవనీయులైన శ్రీ బాలయ్య ఫాదర్ గారు సువార్త ప్రచార నిమిత్తము కన్యాశ్రీలు ఉంటే బాగుంటుందని తలంచి నిర్మలా సంస్థకు చెందిన కన్యాశ్రీలను శాంతినగర్కు ఆహ్వానించడం జరిగింది. నిర్మలా సంస్థకు చెందిన కన్యాశ్రీలు 1976లో శాంతినగర్లో అడుగుపెట్టారు. 1976లో వివిధ అనారోగ్యాల నుండి విడుదలను ఇచ్చే జీవధార ఆరోగ్య కేంద్రాన్ని, 1978లో నిర్మలా పాఠశాలను ఏర్పాటు చేసి విద్య వైద్య సేవలను అందిస్తూ భగవంతుని సేవలో వారి జీవితాలను పునీతం చేసుకుంటున్నారు. గ్రామస్తులకు దేవాలయం సరిపోకపోవడం మూలాన క్రొత్త గుడి నిర్మాణం చేపట్టవలసి అవసరం ఏర్పడింది. గౌరవనీయులు ఘన పీఠాధిపతులు శ్రీ శ్రీ తుమ్మ బాల బిషప్ గారు తమ పవిత్ర హస్తాలతో 1995వ సంవత్సరంలో క్రొత్త గుడికి శంకుస్థాపన కావించారు. అప్పటి విచారణ గురువులు గౌరవనీయులు శ్రీ లూర్దు స్వామి గారి ఆధ్వర్యంలో గుడి నిర్మాణం మొదలైంది. నిర్మాణం జరుగుతున్న సమయంలోనే పూజ్య గురువులు లూర్దు స్వామి ఫాదర్ గారు భగవంతుని సన్నిధి చేరుకున్నారు. ఆ తర్వాత తాత్కాలికంగా ప్రస్తుత విచారణ గురువులు గౌరవనీయులైన శ్రీ ఇన్నారెడ్డి ఫాదర్ గారి చేతుల మీదుగా దేవాలయముకు స్లాబ్ వేయబడినది. ఆ తర్వాత విచారణ గురువుగా వచ్చిన గౌరవనీయులు శ్రీ లూర్దు రాజ్ ఫాదర్ గారి ఆధ్వర్యంలో గ్రామస్తుల సహాయ సహకారాలతో గుడి నిర్మాణం పూర్తి అయినది. అందరిలో సంతోషానందాలు వెల్లివిరిశాయి. కొత్తగా కట్టిన ఈ గుడికి పునీతులలో ఒకరైన థోమస్ వారి పేరును నిర్ణయించడం జరిగి 1997వ సంవత్సరంలో ఒక శుభముహూర్తాన మహాఘనత వహించిన శ్రీ 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 తుమ్మ బాల బిషప్ గారు ఆలయం ప్రవేశం గావించారు. అప్పటి నుండి పునీత థోమస్ వారి దేవాలయముగా పిలువబడుతున్నది. ఆనాటి గుడి పెద్దలు శ్రీ ఉడమల రాయపరెడ్డి గారు, శ్రీ బీరెడ్డి రాయపరెడ్డి గారు, శ్రీ తుమ్మ బాలస్వామి గారు వీరు క్రొత్త గుడి నిర్మాణంలో ఎంతగానో తమ సహాయ సహకారాలు అందించారు. గౌరవనీయులు శ్రీ లూర్దు రాజ్ ఫాదర్ గారి తర్వాత వరుసగా శ్రీ అమల్ రాజ్ ఫాదర్ గారు, శ్రీ సంధ్యాగో ఫాదర్ గారు, శ్రీ కులందయ్ రాజ్ ఫాదర్ గారు, కీర్తిశేషులు శ్రీ ఫ్రాన్సిస్ సేవియర్ మణి గారు,
శ్రీ థోమస్ కోయపురం ఫాదర్ గారు, శ్రీ కరుణయ్ దాస్ ఫాదర్ గారు, శ్రీ కీర్తిశేషులు లూటు స్వామి ఫాదర్ గారు, కీర్తిశేషులు శ్రీ వేదరత్నం ఫాదర్ గారు, శ్రీ అగస్టిన్ ఫాదర్ గారు, శ్రీ మాథ్యూ ఫాదర్ గారు, శ్రీ బాలస్వామి ఫాదర్ గారు శాంతినగర్ విచారణకు తమ విశేష సేవలను అందించారు. ప్రస్తుతం మన విచారణకు గౌరవనీయులైన శ్రీ ఇన్నారెడ్డి ఫాదర్ గారు. వీరు శాంతినగర్ విచారణకు అందించే సేవలు కొనియాడదగినవి. శాంతినగర్ విచారణ గురువులు మరియు సిస్టర్ల ఉత్తమ ప్రబోధాల వల్ల ప్రేరణ పొంది తమ జీవితాలను భగవంతుడి సేవకు అంకితం చేసిన గురువులు మరియు మఠకన్యలు గౌరవనీయులు శ్రీ తుమ్మ లూర్తిరెడ్డి ఫాదర్ గారు, గౌరవనీయులు శ్రీ వడిచెర్ల రాజు ఫాదర్ గారు, గౌరవనీయులు సిస్టర్ ఉడుమల శౌరీలు గారు, గౌరవనీయులు సిస్టర్ తుమ్మ దీపా గారు. వీరు పలుచోట్ల తమ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈనాడు ఇంతటి ఘనత వహించిన మన ప్రియతమ తండ్రి గారు గౌరవనీయులైన శ్రీ 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 ఉడుమల బాల బిషప్ గారి సమక్షంలో మరియు పలుచోట్ల విశేష సేవలు అందిస్తున్న గురువుల కన్యాశ్రీల క్రైస్తవ విశ్వాసుల సమక్షంలో ఈ జూబిలీ వేడుకలు జరుపుకోవటం ఎంతో సంతోషదాయకం. ఇప్పుడు మనము దివ్యబలి పూజ కార్యక్రమాల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. నా ఆలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయం అనబడును. మార్కు సువార్త 11వ అధ్యాయం 17వ వచనము. నా ఆలయము సమస్త జాతి జనులకు ప్రార్థనాలయము. క్రీస్తునాథునందు ప్రియమైన శాంతిపురం గ్రామ క్రైస్తవులారా, బంధుమిత్రాదులారా, పూజ్య గురువరేణులారా, దైవాంకితులారా, క్రొత్తగా మొదటిసారి యేసు ప్రభుని తమ హృదయంలోకి ఆహ్వానిస్తున్న బాలబాలికలకు, పెద్దలకు, వాటి తర్వాత ధృవీకరణ సంస్కారం, భద్రమైన అభ్యంగం పొందబోతున్న వీళ్ళందరికీ మనం టీకా వేయించుకుంటే ఎట్లాగో కరోనా నుంచి మనకు రక్షణ మనకు తెలియదు ఎట్లా పనిచేస్తుందో, భద్రమైన అభ్యంగం కూడా అలాంటిది. అంతకనుక ఎక్కువగా మనకి దివ్య ప్రసాదం కనుక ఈరోజు పునీత థామస్ గారి వెండి జూబిలీ, దేవాలయ వెండి జూబిలీ, రజిత జూబిలీ పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ అందజేస్తున్నాను. దేవుని స్తుతిస్తూ ప్రస్తుత విచారణ గురువు మొదలుకొని మొదట్లో ఇక్కడ అడుగుపెట్టిన మన చేసు సభ గురువులు ఫాదర్ అమల్ రాజు గారు, జగద్గురు అనవచ్చు, వీళ్ళని పాపు గారు అనవచ్చు, ఈ ప్రాంతానికి పాపు గారు లాంటి వారు. ఎంతమంది వాళ్ళ తర్వాత వీళ్ళు 12 మంది అపోస్తులు లాగా ఇప్పుడు స్వామి 12వ విచారణ గురువు. కష్టమైన విచారణలను చేసి సభ గురువులకు అప్పగిస్తాం. కష్టమైన ప్రాంతం, కష్టమైన ప్రజలు కాదు కనుక ఇక్కడ ఏమీ లేనప్పుడు, ఏది లేనప్పుడు మీరు బుడుగుల్లో, మడుగుల్లో, వరదల్లో, కాలువల్లో ఉన్నప్పుడు ఈ మిషన్ జేసు సభ గురువులకు అప్పగించాము. ఆనాటి ప్రొవిన్షియల్ గారు ఫాదర్ బాలయ్య గారు అని విన్నాము. ఇప్పుడు ప్రస్తుత ప్రొవిన్షియల్ గారు ఫాదర్ కొప్పుల స్టెనిస్లాస్ గారు. కనుక జేసు సభ గురువులందరికీ ఈ గ్రామం తరపున ఈనాడు నేను శిరం వంచి వందనములు చెప్తున్నాను. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని కూడా స్తుతించుదాము. దేవుడు ఎంతగా మన గ్రామాలను ఆశీర్వదిస్తున్నాడో నాకు ఈ మధ్యలోనే అర్థమైంది. ఈ వారంలో ప్రతిరోజు ఒక చోట జూబిలీ వేడుకలు. నిన్న ఎక్కడ నాగర్ కర్నూలు 100 సంవత్సరాల వాళ్ళ గ్రామ స్థాపన. మీ గ్రామం స్థాపించి దాదాపు 60-65 సంవత్సరాలు అవుతుంది. అక్కడ ఇక్కడ మన విచారణలో ఇప్పుడు
6-7 గ్రామాలు ఉన్నాయి. అందరూ కూడా ఈ విధముగా దేవుడు ఎంత గొప్పగా దీవిస్తున్నాడో నాకు మీకు కూడా ఈ పండగ ద్వారా అర్థం కావాలి. మీరే దానికి సాక్షులు. 25 సంవత్సరాలే కేవలము ఈ దేవాలయం నిర్మించి, అంతకుముందు మరి ఒక దేవాలయము అపోస్తుల్లో గట్టివాడైన ఉక్కు మనిషి అయిన థామస్ గారు, వాళ్ళకి ఈ ప్రాంతంలో వాళ్ళే కావాలా. ఇండియాకి ఉక్కు మనిషి అయిన, మన దేశానికి సర్దార్ పటేల్ ఉక్కు మనిషి అంటారు. మన కథోలిక విశ్వాసానికి అపోస్తుల్లో ఒకరు, గట్టివాడు ఉక్కు మనిషి మనకు ఈ భారతదేశానికే కాదు మన శాంతిపురానికి ఇచ్చి మనం శాంతంగా ప్రశాంతంగా విశ్రాంతంగా జీవించటానికి, దేవుని విశ్వాసాన్ని ప్రకటించటానికి. కనుక నేను మిమ్మల్ని అందరినీ, మీ పూర్వీకులను, దేవాలయం నిర్మించిన వాళ్ళు చాలామంది ఇంకా ఉన్నారు, కానీ గ్రామమును స్థాపించిన వాళ్ళు చాలామంది మరణించి ఉంటారు. కనుక 100 సంవత్సరాల వైపు పరిగెడుతూ ఏ ఊరికైనా ఆ ఊరిని గురించి చెప్పాలంటే వాళ్ళ గుడిని చూసి చెప్పండి. ఈరోజు గుడిలో వెళ్ళి అద్భుతంగా నూతనీకరించిన దేవాలయాన్ని చూశాను. ఎంత చక్కగా. గుడిలోకి పోతే ప్రార్థన చేయాలి, పాట పాడాలి, దేవుని స్తుతించాలి నాకు అనిపించాలి. అలాగూ సుందరముగా శాంతినగర్ ఒక చిన్న గ్రామం, కుగ్రామము, కానీ ఈరోజు దేవాలయం మాత్రం ఒక పట్టణంలో ఉన్నట్టుగా నిర్మించారు. కాబట్టి గట్టిగా నేను చప్పట్లు కొడుతూ అందరి తరపున గురువులందరినీ చేసి సభను ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈనాడు మీరందరూ కూడా దేవుడి తర్వాత నాకు కనిపించేది తల్లిదండ్రులు. దేవుడి తర్వాత ఎంత శ్రమ పడ్డది, శ్రమించింది, మీ బిడ్డలకు విశ్వాసాన్ని ఎట్లా మీరు ఇస్తున్నారు, మీకు మీ తల్లిదండ్రులు విశ్వాసాన్ని ఎట్లా అందించారు. తెలంగాణ ప్రాంతానికి వచ్చి మనము నిన్న చూశాను, మొదటి వలస, రెండవ వలస ఇది మన కరీంనగర్ జిల్లాలో, ఆదిలాబాదులో, తర్వాత మనకి ఇటు నిజామాబాద్, ఇటు ఎంత చూస్తూ ఉంటే వరంగల్ మొదటి వలస వాళ్ళ. ఈ విధంగా దేవుడు తన చిత్తాన్ని మానవుల హస్తముల ద్వారా, కనుక గురువులు, విచారణ గురువులను మరి ఒకసారి నేను అభినందిస్తూ, ఈ ప్రాంతంలో క్రీస్తు సువార్త మన థామస్ గారి దేవాలయం ద్వారా ఇంకా నూరంతలుగా వర్ధిల్లాలని, ఈరోజు జూబిలీ ఒక గొప్ప రోజు. మరి ఒక 25 సంవత్సరాలు ఎంతమంది ఉంటామో లేదో తెలియదు. ఏది ఏమైనా రేపటి వరకు జీవించినా నేను దేవుని స్తుతిస్తాను. మా ఇంటి కంటే గుడి నాకు ముఖ్యము, మా ఇంటి కంటే దేవాలయమే ముఖ్యము, నేను దేవాలయాన్ని మా ఇల్లుగా చేసుకుంటాను అనే గొప్ప భావన సకల జాతి జనులకు, మా ఇంటికి అందరూ రావాలి, మా బంధుమిత్రాదులే కాదు, సకల జాతి జనులు వచ్చి మా ఇంటికి, మా దేవాలయానికి వచ్చి ప్రార్థించాలి. ఈ దేవాలయం నుంచి సకల జాతి జనులకు ఆశీర్వాదాలు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎంత కష్టమో తెలుసు మనకి క్రైస్తవానికి, అయినా మీరు నిలదొక్కుని ఈనాడు ఇంతమంది గ్రామంలో ఇంతమంది లేరు నాకు ఇప్పుడు తెలుసు, కానీ దేవుడు మిమ్మల్ని ఎక్కడెక్కడికో పంపుతున్నాడు. అది దేవుడి చిత్తమే. కనుక హైదరాబాద్లోనే ఒక శాంతిపురం ఏర్పడిందని నాకు తెలుస్తుంది. కనుక ఇక్కడ కన్యాస్త్రీలు కూడా వచ్చి ఎంతో సాక్ష్యం ఇస్తున్నారు వాళ్ళ సేవల ద్వారా. కనుక నిర్మలా సిస్టర్స్, మిషనరీ సిస్టర్స్ అంటారు వాళ్ళని. ఎక్కడ కొత్త కొత్త ప్రాంతాలు, కష్టమైన ప్రాంతాలు ఉంటాయో కనుక ఈ విధంగా ఇంతమంది సేవ చేస్తున్నారు. ఉపదేశాలను, గ్రామ పెద్దలను, యువతి యువకులను, ముఖ్యంగా మన పిల్లలు, చిన్నారి పిల్లలందరినీ కూడా నేను అభినందిస్తూ ఆనందముతో ఈ కృతజ్ఞత దివ్య బలి పూజ, వెండి జూబిలీ కృతజ్ఞత బలి పూజ దేవునికి ప్రీతికరమై ఈ గ్రామమును దేవుడు 30 60 100 వీరి ద్వారా ఇతరులకు ఎక్కువ ఆశీర్వాదం వచ్చినట్టుగా ప్రార్థించు ఈ పూజ ప్రారంభంలో మన పాపములను, మన లోపములను, మన తప్పిదములను, గత 25 సంవత్సరాలుగా చేసిన పెద్ద పాపములు, మన్నింపబడని పాపములు, మనం సాక్ష్యం ఇవ్వటంలో చేసిన పాపములను ఒప్పుకుంటూ దేవుని మన్నింపు వేడుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడున్న కనికైనా పరిశుద్ధ మరే మాతను, సర్వదూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా
నిత్యమును నా కొరకైన సర్వేశ్వరుని ప్రార్థింపాలని బ్రతిమాలు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ఆనందోత్సాహాలతో స్వర్ణ జూబిలీ ఆనందముతో మనమందరం ఇప్పుడు గ్లోరియా పాట పాడి దేవుని స్తుతించుదాము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, త్రియేక దేవ, తండ్రి కుమార పరిశుద్ధాత్మలను మిమ్మల్ని ఆరాధించుచున్నాము. పునీత తోమాసు గారి దేవాలయ రజిత జూబిలీ మహోత్సవమును కొనియాడుచు భక్తి విశ్వాసములతో మేము బలి పూజ నర్పించుచున్నాము. శాంతిపురము గ్రామమును మరి ఒకసారి మీకే పునరంకితము చేయించు తోమాసు గారి విజ్ఞాపన ప్రార్థనలు సదా వీరిని ఆదుకున్నట్లు కృపచూపుడు. తోమాచే నా ప్రభువా నా దేవాని క్రీస్తుని చూచి విశ్వసించినట్లుగా ఈ బిడ్డలు కూడా ఈ గ్రామములో ఈ విచారణలో ఎక్కడికి పోయినను ప్రతి చోట నిన్ను నా ప్రభువా నా దేవాని నిన్ను కీర్తించినట్లు కృపచూపుము. ఇక్కడికి విచ్చేసిన బంధుమిత్రాదులందరినీ ఇక్కడ సేవలు అందించిన గురుపుంగవులను, ఇంకా తక్కిన గురుపుంగవులను, దైవాంకితులను, ఉపదేశులను, సకల మానవాళిని క్రైస్తవత్వములో గల ఆనందమును ఆశీర్వాదమును గుర్తించినట్లు దీవింపుడు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుతూ పాలించు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము లేవియ కాండము 25వ అధ్యాయము 8వ వచనము నుండి 17వ వచనం వరకు. మీరు ఏడు సార్లు 7 ఏండ్లు లెక్క పెట్టుడు, అవి 49 ఏండ్లు అగును. ఆ ఏండ్లు గడిచిన తరువాత 7వ నెల 10వ రోజు వచ్చుడు. ప్రాయచిత్త దినము దేశమంతటా బూరలు ఊదుడు. ఈ రీతిగా 50వ ఏట ప్రతి సంవత్సరము గణింపుడు. ఆ ఏడు మీ దేశమున వసించు జనులందరికీ స్వేచ్ఛ లభించును అని చాటింపుడు. ఇది హితవత్సరం. ఈ ఏడు ప్రతివాడు తన భూమిని తాను స్వాధీనము చేసుకొనును. ప్రతి బానిస స్వేచ్ఛతో తన ఇంటికి వెడలిపోవును. ఈ హితవత్సరము మీరు విత్తనములు వేయరాదు, దాని అంతటా అది పడి మొలచిన పైరు కూడా కోయరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షలకు కాచిన పండ్లను సేకరింపరాదు. ఈ హితవత్సరము మీకు పవిత్ర వత్సవం. ఈ ఏడు మీరు పొలమున దాని అంతటా అది పడిన పంటనే భుజింపవలయను. మీరు పూర్వము ఇతరులకు అమ్ముకొనిన భూములు ఈ ఏడు మరలా మీ పరమగును. కనుక మీరు
ఇతరులకు అమ్మినను ఇతరుల నుండి మీరు ఏది కొనినను న్యాయసమ్మతముగా ప్రవర్తింపుడు. మీరు పొరుగువాని నుండి పొలమును కొనినప్పుడే హితవత్సరము ఇంకా ఎన్ని ఏండ్లు ఉన్నదా అని ఆలోచింపుడు. అప్పుడు ఎన్ని ఏండ్లు పంట లభించునో తెలియను. దానిని బట్టి పొలమునకు ధర నిర్ణయింపుడు. పంట ఏండ్లు అధికముగా నున్నచో పొలము వెల కూడా అధికముగా నుండును, తక్కువగా నున్నచో వెల తక్కువగా నుండును. పొలమును అమ్మువాడు అమ్మినది కొన్ని ఏండ్ల పంటయే. మీరు ఎవరును తోటి ఇశ్రాయేలీయులను మోసగింపరాదు. నేను మీ దేవుడైన ప్రభువును. నా పట్ల భయభక్తులు కలిగి ఉండవలయను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వెలుగును కప్పుకొని ఉన్నాడు. తెరను పరచినట్లు ఆకాశమంతా నిండి ఉన్నాడు. రెండవ పఠనము పౌలు కొలస్సీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు. మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయినవారు. కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవర్చుకొనుడు. ఎవడైనను మరి ఒకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకనిని ఒకడు సహించుచు క్షమింపవలెను. మిమ్ములను ప్రభు క్షమించినట్లుగానే మీరు ఒకరినొకరు క్షమింపవలెను. వీనికంటే అధికముగా ప్రేమను అలవర్చుకొనుడు. అది అన్నిటినీ పరిపూర్ణమైన ఐక్యముగా ఉంచగలదు. క్రీస్తు ప్రసాదించడి శాంతి మీ హృదయములను పరిపాలింపనిండు. ఏలైనా ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి కనుక కృతజ్ఞులై ఉండుడు. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలెను. పూర్తి విజ్ఞతతో ఒకరినొకరు బోధించుకొనుచు బుద్ధి చెప్పుకొనుడు. కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానం చేయుడు. మీ హృదయాంతరాళముల నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు గానం చేయుడు. మీరు చేసేడి ప్రతి కార్యమును లేక మీరు చెప్పేడి ప్రతి మాటను తండ్రి అయిన దేవునకు యేసు ప్రభు ద్వారా మీ కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభు పేరిట చేయవలెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
తేనెలూరు ప్రభుని మాటలు జీవమసకు దివ్య పలుకులు తేనెలూరి ప్రభుని మాటలు జీవమసగు దివ్య పలుకులు వినరండి కనరండి వినరండి కనరండి వాక్యానుసారం నడువగరండి వాక్యానుసారం నడువగరండి హల్లెలూయా 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 ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయము 20 పవిత్ర వచనములు 24 నుంచి 29 వరకు. యేసు వచ్చినప్పుడు పన్నిద్దరిలో ఒకడగు దిదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలోని చీలిల గంట్లు చూచి అందు నా వేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అనెను. 8 దినములకు పిమ్మట ఆయన శిష్యులు మరలా ఇంటి లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్య నిలుచుండి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను. అప్పుడు తోమా, నా ప్రభు నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రసాదించు శాంతి మీ హృదయములను పరిపాలించునుగాక. శాంతినగర్ గ్రామమును దీవించుగాక. శాంతినగర్ ఇప్పుడు శాంతి పట్టణం అనిపిస్తుంది నగరంగా ఈరోజు జూబిలీ రోజు. కానీ శాంతిపురముగా ఒక చిన్న కుగ్రామముగా మొదలైంది. ఏ పెద్ద నది కూడా చూడండి, మొదట్లో అది మొదలుపెట్టిన కాడ చిన్న పాయ, తర్వాత కాలువ అవుద్ది, తర్వాత నదిగా, వాగుగా, వంకలు, ఇంకా అనేక నదులు వచ్చి కలుస్తూ పెద్ద కృష్ణానది, గోదావరి నది, గంగా నది, మన దేశంలో 5 సజీవ నదులు ఉన్నాయి. ఇప్పుడు శాంతి నగర్ కూడా పెద్ద నదిగా కావాలని, దేవుని నీరు, దేవుని అనుగ్రహాలు ప్రవహించే జీవజలాలు అందించాలని ఈరోజు జూబిలీ రోజు, రజిత జూబిలీ. 25 సంవత్సరాలు మనకు పెద్దగా శాంతినగర్ కాబట్టి దేవుడిది పాపు గారు పంపించిన దేవుని వాక్కును అధికారికముగా బోధించు, తీయని మాటలు చెప్పగాకు బిషపు, ఉన్నట్టు చెప్పు, ఇది నేను నీకు పంపిస్తున్నాను. కానీ తప్పు చేస్తే ప్రేమతో వాళ్ళని మళ్ళా బాటలోకి తీసుకురావడానికి సువిశేషం చదివితే ఒకటి పట్టుకున్నా, మీరు వాటిని గమనిస్తారో లేదు. గొర్రెలు కాచు వాణి కర్ర, ప్రేమతో తప్పిపోయిన వాడిని, గాయమైన వాడిని కట్టి తీసుకొచ్చి, గాయాలు కట్లు కట్టి, ఈ విధంగా
పిల్లలు పోయిన వారం ఒక చోట భద్రమైన బ్యాంగం పొందే వాళ్ళని చూసి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, తెలుసా? నేర్పినారు, తర్వాత ప్రశ్న అడుగుతాను. బిషప్ చేతిలో ఉన్న ఆ కర్ర ఏంటిదంటే లాఠీ కర్ర అని అన్నాడు. అదే ఈ కాలంలో పిల్లలకి కాలం మారుతుంది. ప్రేమైన దైవ ప్రజలారా, దైవవాక్కు నిన్న నేడు రేపు ఒక రీతిగా ప్రేమతో చూడవలసిన దాన్ని కఠినంగా చూస్తారు. కఠినమైనది తప్పైనది కూడా ఒప్పుగా చూసే కాలం ఇది. కనుక తల్లిదండ్రులు మీ రక్తములో, మీ గుండెల్లో మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చిన విశ్వాసం, అక్కడ ఆంధ్ర నుండి ఇటు తెలంగాణకి వలస వచ్చి ఆ విశ్వాసాన్ని తల మీద మూట కట్టుకొని వచ్చారు. దివ్య మందస్సాన్ని తీసుకుపోయినప్పుడల్లా పాత నిబంధనలు ఇజ్రాయేల్ ప్రజలను ఎర్ర సముద్రము దాటించి, నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను, ఆనాడు దేవుడు ఎర్ర సముద్రం దాటిస్తే మనల్ని తెల్ల సముద్రం దాటించాడు దేవుడు. కృష్ణానది ఆవలి ప్రాంతము ఆంధ్ర, ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మధ్యలో. కనుక ఆనాడు పడవలు లేవు, విమానాలు లేవు ఎగిరి రావటానికి. కనుక కనీసం మన ముత్తాతలకి చెప్పులు కూడా సరిగ్గా లేవు. పైపంచ ఇట్లా ఒక చొక్కా వేసుకుని ఇంటి నుంచి బయలుదేరి ఈ ప్రాంతానికి వచ్చారు. కనుక దేవుని నడిపింపు, ఆదాము ఏవలతో నడిచిన దేవుడు ఏదైనా వనములో, ఆ దేవుడు పాత నిబంధన అంతా ప్రజలని నడిపించటం మాత్రమే కాదు, తాను కూడా నడుస్తూ, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరమార్థము దేవుడు నడిపించేవాడు మాత్రమే కాదు, వారితో నడిపిస్తూ పయనిస్తూ, పడిపోయినప్పుడు లేపుతూ, గర్వం ఎక్కువైనప్పుడు మెడలు వంచుతూ, ఈ విధముగా పగలే చీకటిగా ఉండి దారి కనపడకపోతే తానే సూర్యుడే ఉదయించాడు, రాత్రులు వెలుగు స్తంభముగా నడిపాడు. ఈ విధముగా మన గ్రామ చరిత్ర శాంతి నగర్. ముందుగా అమలరాజు ఫాదర్ చెబుతున్నారు, ఇక్కడ కొత్త షోపురమా, ఏ ఊరు అది? ఇక్కడ వీళ్ళు ముందుగా ఉంది షాబాష్పల్లి, మానేరు పక్కన అక్కడ ఉండి ఇప్పుడు శాంతి నగర్ లేదు, పురం లేదు, పట్టణం లేదు. షబాష్పల్లి కనుక షబాష్పల్లి అయిపోయి శాంతి నగరము. కనుక ఇది యంత్రయుగం అయిపోయింది ప్రియులారా. పట్టణాల్లో ఉన్న వాళ్ళకి ఇంకా అసలు రోజుకి 24 గంటలు సరిపోవటం లేదు. పరుగు మనసుకి ప్రశాంతత దొరకట్లేదు. పిల్లలకి కూడా కోపం ఎక్కువ అవుతుంది, కాలంలో ప్రశాంతత తక్కువ అవుతుంది. ఒత్తిడి ప్రపంచంలో అందరికీ, మాకు కూడా వస్తుంది, మేము దానికి అతీతులం కాదు. కాబట్టి ఈ జూబిలీ రోజున పూజా వేళలో ప్రశాంతంగా 4 దేవుని వాక్కులు వింటూ అది మీ పిల్లలకి మీరు అందించవలసిన బాధ్యత ఉంది. 25 సంవత్సరాలకు ఒక్కసారి పరిగెత్తి బాగా ఒక చోట అలుపు తీర్చుకోవటానికి ఆగిన శుభవేళ, ఆశీర్వాదాల వేళ. సత్య తిరుసభ దీంట్లో గట్టిపడాలి. గట్టిపడటానికి దేవుడు మీకు పరిశుద్ధాత్మ సప్తవరాలు 7 ఇస్తున్నారు. ఎన్ని చెప్పండి? జ్ఞానము, వెరీ గుడ్. ఇంగ్లీష్ 7 gifts of the Holy Spirit. వెరీ గుడ్. ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవుని భయము, దేవుని భక్తి, అమ్మ మీద ప్రేమ, నాన్న మీద ప్రేమ, ఈ 4 మూల స్తంభాలు. ఇప్పుడు నేను ఈరోజు మిమ్మల్ని దగ్గరికి పిలిచి మీ మీద చేతులు చాచి ప్రార్థిస్తాను. మీరు కూడా ప్రార్థించి, ప్రభువా పరిశుద్ధాత్మ నాపైకి వేయించేసిరండి అని ప్రార్థించండి. ఇది భద్రమైన అభ్యంగనం అంటారు. జ్ఞాన స్నానం మీరు పుట్టినప్పుడే, కొంతమంది పెద్ద అయినాక ఇస్తారు. మీరు పుట్టినప్పుడే మీ అమ్మ నాన్న తెచ్చి గుడికి తెచ్చి మిమ్మల్ని దేవునికి అర్పించారు. అప్పుడు మీరు పొందినది ఏంటిది? జ్ఞాన స్నానము. ఇంగ్లీష్లో బ్యాప్టిజం.
ఇప్పుడు రెండవది భద్రమైన అభ్యంగము. మూడవది దివ్య ప్రసాదము, ఇంగ్లీష్లో హోలీ యూకరిస్ట్. వెరీ గుడ్. వెలుగుచున్న వత్తులతో వస్తారు. మొదటిసారి సప్రసాదం తీయటానికి ఎట్లా వస్తారు మీరు? గట్టిగా చెప్పండి. తర్వాత అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు సప్రసాదం తీస్తారు. తర్వాత వెలుగుచున్న వత్తులతో రారు, ఎందుకంటే వాళ్ళే వెలుగుచున్న వత్తుల్లా ఈరోజు మీరు వచ్చి ప్రేమతో ప్రభుని ఆహ్వానించండి. మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుతున్నారా? తన ఏకపుత్రుడు మననాథుడైన యేసుక్రీస్తు కన్యమరియమును జన్మించి పుట్టి పొంచి పిలాతు అధికారంలోనే పాటుపడి సిలువ మీద కొట్టపడి మరణం పొంది ఉత్థానమై లేచినారని విశ్వసించుచున్నారా? పరిశుద్ధాత్మను విశ్వసించుచున్నారా? పవిత్ర కథోలిక శ్రీ సభను పాపముల మన్నింపును, శరీర ఉత్థానమును, పాప మన్నింపునులో నిత్య జీవమును, కడరా దినమున ఉత్థానమునకు సత్యమును విశ్వసించుచున్నారా? క్రీస్తు ప్రభువునందు తోమాసు గారు నేర్పించిన విశ్వాసం ఇదే. ఇది మన కథోలిక విశ్వాసం. దేవుడు మిమ్మల్ని దండించుదురుగాక. మీరు పిశాచిని విడిచిపెట్టుచున్నారా? దాని క్రియలను విడిచిపెట్టుచున్నారా? దాని ఆకర్షణను విడిచిపెట్టుచున్నారా? ఇప్పటి నుంచి మీ సొంత కాళ్ళ మీద మీ సొంత జీవితం జీవించటానికి ఇష్టపడుతున్నారా? ఇప్పుడు దాకా మిమ్మల్ని కానీ పెంచి బ్యాప్టిజం ఇప్పించిన మీ తల్లిదండ్రులను గౌరవించుతున్నారా? పెద్దలను, గురువులను అందరికీ నమస్కరించుచున్నారా? ఇంతటి మంచి జీవితం ప్రారంభించిన దేవుడు ఇప్పుడు మిమ్మల్ని సప్తవరములతో దీవించుదురుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ లోకము నిరాకారముగా ఉన్నప్పుడు, నిరుపయోగముగా ఉన్నప్పుడు, అగోచరముగా ఉన్నప్పుడు మీరు పరిశుద్ధాత్మని ఈ ప్రపంచం మీదకి బోరు గాలి రూపమున పంపించి ఈ ప్రపంచమునకు ఒక రూపమును, ఆకారమును కలుగచేస్తున్నారు. ఒకే ఒక మాటతో భూమి కలుగునుగాక, నీరు భూమి నుండి వేరైపోయి సముద్రము కలుగుగాక, ఆకాశ జ్యోతులైన సూర్య చంద్రులు వెలుగునుగాక అని ప్రతి జీవిని, ప్రతి ప్రాణిని, పక్షిని, చెట్లను, చేమలను సృష్టించిన దేవా, 6వ రోజున మానవులను మట్టి నుండి సృష్టించి నీ జీవమునిచ్చి వారి మీద గాలి ఊది పరిశుద్ధాత్మను ప్రసాదించి ఈ లోకమునకు రూపమునిచ్చిన దేవా, పెంతెకోస్తు అపోస్తలుల మీదికి పరిశుద్ధాత్మను పంపి మీరు వారు సకల భాషలు మాట్లాడినట్లు మీ దివ్యవాకు అన్ని భాషల్లో ప్రకటితమగనట్లు అర్థమగనట్లు కృప చేస్తుంది. ఇదిగో ఈనాడు దీనతతో, వినయముతో ఇక్కడికి వచ్చిన ఈ బిడ్డలందరినీ మీకు సమర్పించుకుంటున్నాము. వీరు పెరిగి పెద్దవారవుతున్న తమ జీవితమును తామే జీవించుటకు బాప్తిసములో పొందిన వరములను వీరు దృఢముగా, బలముగా ఉంచుకున్నట్టుకు ఈ దేవద్రవంలో మీ పరిశుద్ధాత్మను పంపండి. జ్ఞానము, బుద్ధి, విమర్శ, దృఢము, తెలివి, భక్తి, దైవ భయము అనడు జ్ఞానవరములను వీరికి నిండుగా ఏ అంతస్తులో ఉన్నా, ఎక్కడికి పోయినా నిన్ను నమ్ముకొని ధైర్యమైన తోమాసు గారి ధైర్యమైన విశ్వాసమును ప్రసాదించమని క్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచున్నాము. కుమ్మరింప
దైవజ్ఞానం ఈయదిగిరావా పనికి నన్ను దీవించుమా విశ్వాసుల ప్రార్థన చెప్పుచుండగా వెనక్కి పోయి అందరు తయారుగాండి అర్పణ తీసుకొచ్చేవాళ్ళు. నా ప్రభువా నా దేవాని తోమాస్ గారు 2 మాటలు తన విశ్వాసం వ్యక్తపరిచి మనకు దాన్ని పంచి ఉన్నారు. ఆ విశ్వాసంతో మనకు కావలసిన ప్రసాదములకై వేడుకుందాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పోన్స్ పిలాతు అధికారములోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి 3వ నాడు చనిపోయిన లేచెను. పరలోకంకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వాళ్ళను చనిపోయే పవిత్రాత్మను విశ్వసించినాను. పరిశుద్ధ కథోలిక సంబంధ ప్రేజను విశ్వసించినాను. పాపంల మన్నింపును విశ్వసించినాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించినాను. నిత్య జీవమును విశ్వసించినాను. ఆమేన్. సమర్పింతును దివ్య రాగాలతో వినుతింతును నవ్య భావాలతో సమర్పింతును గోధుమాత్తములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను గోధుమాత్తములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను చేకునుమో స్వామి జీవించుము చేకునుమో స్వామి జీవించుము దివ్య రాగాలతో వినుతింతును నవ్య భావాలతో సమర్పింతును
తొలి ఫలములను కొని తెచ్చితివి. మనసార నిన్ను నేను కోరుకుంటిని, తొలి ఫలములను కొని తెచ్చితివి. ఆ పేరుని మనసు నుంచి నాణ్యమైన వాటిని, ఆ పేరుని మనసు నుంచి నాణ్యమైన వాటిని అర్పింతుము. కైకొనుము, అర్పింతుము, కైకొనుము, ఆశీర్వదించుము. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. నిన్ను చేరుకి నీ తెచ్చిన కానుకలు స్వీకరించుము. సహోదరి సహోదరులారా, మీరును నేను నర్పించుతున్న దివ్య బలి పూజ సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించండి. మన కొరకును మన ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మా దేవాలయపు రచిత జూబిలిని కొనియాడుచు తోమా చేసిన విజ్ఞాపన ప్రకటనను గౌరవప్రదముగా స్మరించుచు నియోగ్యతకు తగిన సేవలు చెల్లించుచు శాంతినగర్ గ్రామ ప్రజలు అర్పించు కానుకలను స్వీకరింపుము. నీ వరములు మా యందు నిరతము పదిలపరచుమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ నీ చోట నీ కృతజ్ఞతావందనములు చెల్లించుట సబబు ఏలైన నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతరం ఒక నూతన శక్తితో ఫలప్రదము కావించుతున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమునసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయుదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల పునీతుల సమేతమున మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్. పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్. బలాధిపతి అయిన సర్వేశ్వరుడు
పవిత్రుడు 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 హోసానా 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 పరలోకమందున హోసానా 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 పరలోకమందున. భూలోకమును నీ మహిమతో నిండియున్నది ప్రభునామమున వేసేవారు ధన్యులు 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 హోసానా 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 పరలోకమందున హోసానా 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 పరలోకమందున హోసానా పరలోకమందున హోసానా పరలోకమందున. రెండవ కృతజ్ఞతా ప్రార్థన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కూటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఏ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిశువులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ప్రసాద ప్రభు సన్నుతించరమయ్య నా హృదయమే నీ ఆలయం. సప్రసాద ప్రభు సన్నుతించరమయ్య నా హృదయమే నీ ఆలయం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిశువులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది నీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుని దివ్య రక్తమా సన్నుతించరమయ్య నా హృదయమే నీ ఆలయం. యేసుని దివ్య రక్తమా సన్నుతించరమయ్య నా హృదయమే నీ ఆలయం. విశ్వాస రహస్యము. లోకరక్షకామము రక్షించుము, ఏలయనా నీ శిలువ ఉత్థానము వలన నన్ను విమోచించితివి. లోకరక్షకామము రక్షించుము, ఏలయనా శిలువ ఉత్థానము వలన నన్ను
విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగియప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు చెల్లించుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జాతి గురువును, మా ఉడుమల బాల పీఠాధిపతిని, గురువులందరితో కూడా మా అమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయుము. ఉత్థానమగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. ఈ సమయంలో ఆధ్యాత్మికంగా మనకు విచారణ గురువులుగా ఉన్న మరణించిన విచారణ గురువుని తలంచుకుంటాం. మీరు ఈ లోకము నుండి పిలుచుకున్న వారిని, మీ సేవకులను జ్ఞాపకముంచుకొనుము. జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థుమైన వీరు ఉత్థానమునందు పాల్గొనుగాక. వారిని మీ దివ్య ప్రకారంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమ్మతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారులకు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో మేకమయ్యుండ నీకు యుగ యుగములు గౌరవమహిమలు కలుగునుగాక. గౌరవమహిమలు కలుగునుగాక. వాకైన దేవునికి అంజలి అంజలి. వాకైన దేవునికి దీపముతో అంజలి. వాకైన దేవునికి దీపముతో అంజలి. వాక్ అయిన దేవునికి దీపముతో అంజలి. దీపముతో అంజలి. జీవమసగు నాదునికి ధూపముతో అంజలి. జీవమసగు నాదునికి ధూపముతో అంజలి. జీవమసగు నాదునికి ధూపముతో అంజలి. ధూపముతో అంజలి. మార్గం సత్యమైన నీకు పుష్పముతో అంజలి. మార్గం సత్యమైన నీకు పుష్పముతో అంజలి. మార్గం సత్యమైన నీకు పుష్పముతో అంజలి. పుష్పముతో అంజలి. వాకైన దేవునికి అంజలి అంజలి. ఈరోజు నాకు ప్రత్యేకంగా చాలా ఆనందంగా ఉంది. గొప్ప చరిత్ర గల ఈ గ్రామము, ఈ విచారణ, ఈ దేవాలయము, ఆ తర్వాత తెలంగాణ నిండా దేవుడు క్రైస్తవులను ఈ ప్రాంతానికి పంపి ఇక్కడ అప్పుడు క్రైస్తవమే లేదు.
కనుక మనలందరినీ మన బ్రతుకు తెరువు కోసమే వచ్చాం అనుకుంటారు కొంతమంది. అది కొంతవరకు వాస్తవమైన దేవునికి సువార్తన క్రైస్తవం, నిజం క్రైస్తవం, కల్తీ బంగారం కాదు, తాలు ఒడ్లు కాదు దేవుడికి అర్పించేది. కథోలిక విశ్వాసము నాణ్యమైన ఒడ్లు, నాణ్యమైన బంగారం లాంటి విశ్వాసం. ఈరోజు నేను చాలామంది చేస్తాను, గురువులు ఇక్కడ పని చేసిపోయిన వాళ్ళకి మీ మీద ఎంత ప్రేమ ఉంటుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. కనుక నేను వారందరినీ అభినందిస్తున్నా. మరీ ముఖ్యంగా మనకు జగద్గురు అన్న పాపు గారితో సమానం మన ఫాదర్ అమల్ గారు. తర్వాత ఇంతకుముందు ఇద్దరు ప్రొవిన్షియల్స్, వీళ్ళు కార్డినల్స్తో సమానం. కార్డినల్స్ అంటారు పాపు గారి తర్వాత ఉండేవాళ్ళు. తర్వాత విచారణ గురువులు, ఆర్చ్ బిషప్ లాంటి వాళ్ళు, కరుణైదాస్, మాథ్యూ, సంతియాగో రాలేకపోయినారు, ఇంకా లూర్ద్ రాజు, బోస్కో వచ్చినారా, కొంతమంది రాలే. బాలస్వామి స్వామి ఇక్కడ అసలు ఊరూరికి పరిగెత్తిపోయేవాళ్ళు. నడవటం కాదు, పరిగెత్తి గ్రామాలన్నింటిలో ఒకరోజు 7 గ్రామాలని దర్శించేవాళ్ళు. అగస్టీన్ గారు రాలేకపోయిన వాళ్ళందరినీ కూడా గుర్తుంచుకో. మరీ ముఖ్యంగా ఈ గుడి ప్రారంభించిన స్వామిని దేవుడు పరలోకానికి తీసుకువెళ్ళాడు. ఎవరు? లూదు స్వామి. కనుక దేవుని చిత్తమే నెరవేరగాక మన జీవితాల్లో కూడా అతని ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని, అంతకంటే ఎక్కువ పితామహుడైన తిరంజన్ స్వామి. కనుక మీ ప్రేమకు వీళ్ళందరూ కృతజ్ఞతలు. మీ విశ్వాసం ఈ విధంగా 3 పువ్వులు 6 కాయలుగా వికసిస్తున్నందుకు చాలా ఆనందంగా చాలామందితో మాట్లాడుతున్నా. కనుక అందరం కూడా ఆనందిస్తూ మన పిల్లల్ని దేవుడికి సమర్పించుకున్నాం. ఈ రోజు నుంచి తల్లిదండ్రులు, వీళ్ళని కన్న తల్లిదండ్రులందరూ నేను అభినందిస్తున్నా. జ్ఞానస్నానం ఇచ్చి పెంచి పీఠం దాకా తెచ్చినారు. ఈ రోజు నుంచి మీ ఆధ్యాత్మిక బాధ్యత తగ్గిపోతుంది, పూర్తిగా తీరిపోదు. కానీ కనుక వాళ్ళ జీవితాలకు వాళ్ళే బాధ్యులు అన్నట్టు భద్రమైన అభ్యాంగము దేవప్రసాదం క్రొత్తగా ఇప్పుడు పీఠం దగ్గరికి వాళ్ళు రాబోతున్నారు. ప్రియమైన బాలికలారా, మై డియర్ చిల్డ్రన్, ఆర్ యు లిజనింగ్? ఫస్ట్ టైం జీసస్ ఈజ్ కమింగ్. ఫస్ట్ టైం నేను మీ ఊరికి వచ్చినప్పుడు అయితే పూలు, ఇంకా డాన్సులు, డప్పులు, నేను ఇంతకంటే ఎక్కువ ప్రేమ మీకు ఉండాల. యేసు ఫస్ట్ సారి వస్తున్నారు, ఇంక జీవితాంతం మీతోనే ఉంటారు. కనుక ఆనందంతో అందరం తల్లిదండ్రులు మీ అమ్మ నాన్నలకి అభినందిస్తూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి తల్లిదండ్రులందరినీ అండ్ జ్ఞాన తల్లిదండ్రులు, గాడ్ పేరెంట్స్ కూడా ఈ కాలంలో మర్చిపోతున్నాం. విశ్వాసంలో పెంచే వాళ్ళకు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి దేవునికి వందనములు చెబుతూ చేతులు ఎత్తి అందరము పరలోక జపం భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడును. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడుగాక. నీ రాజ్యము మాకు వచ్చునుగాక. నీ
ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించండి. నీ దయవలన మమ్మ పాపం నుండి ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనము నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు సగుతున్నాను అని నీ అపోస్తలుతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం దానికి శాంతిని ఐక్యతను అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక. ఒకరికొకరు పండుగ ఆనందముతో సమాధానం తెలుపుకొను. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని మాకు శాంతిని దయచేయుము. ఇదిగో శాంతినగర్ గ్రామములో శాంతిని నెలకొల్పి దేవాలయం ద్వారా ప్రశాంతిని ప్రసాదించుతున్న క్రీస్తు యేసు శరీర రక్తములు వేరు విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు నా ఇంటికి ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవనను కాపాడును కాక. రాత్రి భోజనం, రాత్రి ఆహారం, రాత్రి భోజనం, యేసుదేవమే ఆ భోజనం, యేసురక్తమే ఆ దివ్యపానం, యేసుదేవమే ఆ భోజనం, యేసురక్తమే ఆ దివ్యపానం. రండి కొనుడి, నిత్య జీవం పొందుడి. రండి కొనుడి, నిత్య జీవం పొందుడి. మధురాతి ఆహారం, రాత్రి భోజనం, మధురాతి
పాకలో ప్రవహించెను పరిశుద్ధమైన ఆహారం దివి నుండి భూమికి అరుదించెను జీవమైన ఆహారం పశువుల పాకలో ప్రవహించెను పరిశుద్ధమైన ఆహారం దివి నుండి భూమికి అరుదించెను జీవమైన ఆహారం జీవాహారమని తననే ఇచ్చిన మన ప్రభుని జీవాహారమని తననే ఇచ్చిన మన ప్రభుని ప్రేమతో భక్తితో స్వీకరించరే వారండి లోకునుడి నిత్య జీవం పొందుడి వారండి లోకునుడి నిత్య జీవం పొందుడి మధురాతి ఆహారం మధురాతి భోజనం మధురాతి ఆహారం కరోనా పరిస్థితుల్లో ఏమవుతుందో అని ఒక టెన్షన్, ఎలా ఉంటుందో అని మన టెన్షన్. ఇందాక బిషప్ గారు చాలా చక్కగా చెప్పారు. మనం అంతా టెన్షన్లోనే నివసిస్తున్నాం. కాకపోతే ఇటువంటి టైంలోనైనా కాస్త రిలాక్స్గా ఉండయా, దేవుని యొక్క కృప పొందండి అని చాలా చక్కగా చెప్పారు. అందువలన ఈరోజు మనం మొట్టమొదట చేయవలసినటువంటిది ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. అందువలన ఫస్ట్ దేవునికి మన కృతజ్ఞతలు తెలుపుదాం. ఇంకా బిషప్ గారిని చూస్తుంటే అది ఫాతిమవాణి ప్రోగ్రాం చూశాను. ఒకరోజు ఇక్కడ, ఒకరోజు మహబూబ్ నగర్, ఒకరోజు వరంగల్. ఈ విధంగా వారి ఓపికకి మనం మెచ్చుకోవచ్చు ఈ సమయంలో. ఎందుకంటే ఊరి నుంచి ఊరు, ఆ ప్రదేశం నుంచి ప్రదేశం, ఎంత అన్నా కానీ మనకి అనుకున్న ప్రకారం ఈ శాంతినగర్కి నేను వస్తాను, తప్పకుండా మా జూబిలీ చేద్దాము అని వచ్చారు. అంతేకాకుండా మనల్ని, మన దేవాలయాన్ని ఆశీర్వదించారు. ఎందుకంటే వారికి మన మీద ఉన్నటువంటి ప్రేమ, ఈ యొక్క పిల్లలు సప్రసాదము తీస్తున్నారు, భద్రమైన అభ్యంగా తీస్తున్నారంటే ఈ యొక్క భావి తిరుసభ వాళ్ళ మీదనే ఆధారపడి ఉందని ఇందాక కూడా మన బిషప్ గారు చెప్పారు. ఆ విధంగా ఇటువంటి వాళ్ళకి ఈరోజు ఒక కన్నుల పండుగగా అది చెప్పారు. అందువలన బిషప్ గారు శ్రమ తీసుకొని నిన్నటి రోజున మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో యాదిరెడ్డిపల్లిలో జూబిలీ, అది 100 సంవత్సరాల జూబిలీ జరుపుకుంటే మనం దేవాలయం 25 సంవత్సరాలు ఉంది. మన ఊరు ఏర్పడి దాదాపుగా 60 సంవత్సరాలు కావచ్చు, కానీ మన దేవాలయాన్ని 25 సంవత్సరాలు చాలా చక్కగా ఉంది. ఒకే ఒక మాట బిషప్ గారు అక్కడికి పోయిన తర్వాత లోపలికి పోయి, మీ యొక్క దేవాలయం ప్రార్థనాలయంగా ఉంది, అక్కడికి పోయినటువంటి వాళ్ళకి భక్తి విశ్వాసము ఏర్పడుతుంది, తప్పక వాళ్ళని ప్రార్థన చేయటానికి ఉసగొలుపుతుంది అని చెప్పారు. కాబట్టి మన యొక్క దేవాలయాన్ని, ఇటువంటి మంచి దేవాలయాన్ని ఆ బిషప్ గారు ఆశీర్వాదించారు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఆనందోత్సాహాలతో బలి పూజ నర్పించి మొదటిసారి దీవప్రసాదం స్వీకరించిన మా బిడ్డలను ధృవీకరణ సంస్కారం ద్వారా నీ విశ్వాసములో భద్రపరచబడిన వారిని దీవించుడు. ఈ గ్రామమును శాంతినగరును చిరకాలము కాపాడమని తోమాస్ గారి దేవాలయ రచిత జూబిలీ పండుగ నాడు మాటల కందని విశ్వాసముతో ఆనందముతో అర్పించిన బలి నీకు ప్రీతికరముగునుగాక. దివ్యవాక్కును విని దివ్య ప్రసాదం స్వీకరించిన మేము తోమావలి ధైర్యంతో మా కుటుంబంలో వచ్చే ఆటుపోట్లను, మా సాంఘిక జీవితంలో వచ్చే సవాళ్లను దిగమించి మేము మీకోసం సాక్ష్యం ఇచ్చినట్లు, ఆనందంతో ఆరోగ్యంతో ఆశీర్వాదంతో నింపబడినట్లు కృపచూపుడు. మా బంధుమిత్రాదులందరినీ దీవించి కాపాడి లోకమంతటిని రక్షించమని
మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం విజయిస్తున్నాము. దేవుని ప్రత్యేక జూబిలీ ఆశీర్వాదముల కొరకు మీ శిరముల వంచి ప్రార్థించండి. అపోస్తుల పునాదులపై దేవుడు మిమ్మలను స్థిరముగా నెలకొల్పి పునీత తోమాస్ ద్వారా భారతదేశమును పునీతము చేసెను. ఆ పోస్తుని మనం పాలక పునీతులుగా పొంది ఉన్నాము. అతని ధైర్య సాహసములను విశ్వాసమును దేవుడు మీకు ప్రసాదించుదురుగాక. అపోస్తులు బోధించిన దివ్య వాక్కు జీవిత ఆదర్శ సాక్ష్యము మిమ్మను మీ కుటుంబములను తన ఆశీర్వాదములతో నింపి మిమ్మలను కూడా సత్యములకు సాక్షులుగా ఉండినట్లు అనుగ్రహింతురుగాక. 25 సంవత్సరాలు దేవాలయపు దివ్యవరములచే పోషింపబడిన మీరును మీ దేవాలయములు మీ దేహములు మీ దేవాలయములని పలికిన ప్రభు మీ ప్రతి కుటుంబమును దేవాలయముగా మలచుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. మరి ఒకసారి మీ అందరికీ వెండి జూబిలీ దేవాలయ వెండి జూబిలీ శుభాకాంక్షలు. ఇంతగా అందరికీ వందనాలు చెప్పిన ఫాదర్ విచారణ స్వామి వినారెడ్డి స్వామి గారికి వందల వందనాలు. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు దేవుని సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రభులకు వందనమర్పించడం, స్తోత్రం చెల్లించడం, క్రీస్తుకు స్తోత్రం చెల్లించడం. జూబిలీ ఇది జూబిలీ, ఇది సిల్వర్ జూబిలీ, ఇది జూబిలీ, ఇది సిల్వర్ జూబిలీ. గొప్పని ఆలయం మాకిచ్చిన దేవునికి ప్రేమాంజలి ప్రేమాంజలి. శాంతి స్థాపనకి శ్రమించిన మా పాలక పునీతులకు కుసుమాంజలి కుసుమాంజలి. ఇంత గొప్పని ఆలయం మాకిచ్చిన దేవునికి ప్రేమాంజలి ప్రేమాంజలి. శాంతి స్థాపనకి శ్రమించిన మా పాలక పునీతులకు కుసుమాంజలి కుసుమాంజలి. మా శాంతి నాలునకు శాంతి పదములో నడిపిన మా దేవదేవునికి వందనం, మన ఏలిన వారికి వందనం, పుష్పదానస్ వారికి వందనం, ప్రతి గురు పొంగవులకు వందనం, కన్యాశ్రీలకు వందనం, ప్రతి విశ్వాసికి మా వందనం. జూబిలీ ఇది జూబిలీ, ఇది సిల్వర్ జూబిలీ, జూబిలీ